నమస్కారం మిత్రులారా, నా పేరు శంకర్. బిఎన్ఎస్ టీవీ మన ఏకైక లోకల్ ఛానల్. మీ అందరికి స్వాగతం మిత్రులారా. అయితే మిత్రులారా, ఈ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ గారికి ఒక మెసేజ్ రావడం జరిగింది. ఇక్కడ ఈ మెసేజ్ ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు. రామరావు పటేల్ గారికి ఒక రైతు ఎంతో చక్కగా మెసేజ్ పెట్టడం జరిగింది. ముదల్ మండలంలో గతంలో ఏర్పాటైన బోర్గం సెంటర్ తో పాటు ముదల్ మండల కేంద్రంలో మరియు ఆష్ట గ్రామంలో సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు రావడం జరిగింది. ముదల్ మండలంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అదనపు సోయా కొనుగోలు కేంద్రాలు మంజూరు చేసినందుకు గౌరవ శాసనసభ్యులు పవార్ రామరావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలని ఒక రైతు పెట్టడం జరిగింది. నిజమే, వాస్తవమే మిత్రులారా. గతంలో ఎంతో అవస్థ పడుతున్నటువంటి రైతులకు అందరికీ రామరావు పటేల్ గారు మంచి ఆలోచనతో వారి పక్షాన ఉండి ఇక్కడ పిఎస్సిఎస్ సెంటర్లను పెంచడం జరిగింది. అది మన గౌరవ ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో కలెక్టర్ గారు తరఫున ఇక్కడ ఆ ఆర్డర్ కాపీని కూడా తీసుకురావడం జరిగింది. చూస్తున్నారు మీరు, ముదోల్ ఎమ్మెల్యే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అక్కడ సోయాబీన్ కోసము. అయితే అక్కడ మన ముదోల్ నియోజకవర్గంగా ఒక 4 సెంటర్లు పెంచడం జరిగింది. ఇంకా కుంటల నుంచి లింబాకే, ముదోల్ నుంచి ఆస్తా, కుబీర్ నుంచి మాలేగాం, కుబీర్ నుంచి చాత. కుబీర్ మండలంలో ఇంతకు ముందే ఆల్రెడీ పరిసి పిఎస్సిఎస్ సెంటర్ ఉంది. ఇంకా ఒక అదనపు 2 సెంటర్లు రావడం జరిగింది. కానీ చాత అదేవిధంగా మాలేగాం అనేది అక్కడ ఉన్నటువంటి కుబీర్ మండలంలో పార్డిబి గ్రామ పంచాయతీ కంటే అవి చిన్నవి. అక్కడ రైతులు కూడా తక్కువ మంది ఉంటారు. కానీ పార్డిబి గ్రామ పంచాయతీ అనేది మేజర్ గ్రామ పంచాయతీ. అక్కడ రైతులు కావచ్చు, అదేవిధంగా అక్కడ భూమి కావచ్చు, అక్కడ జనాభా కావచ్చు, పాపులేషన్ ఎక్కువ ఉంది. అంతేకాకుండా పెద్ద పెద్ద రైతులు కూడా అక్కడ భూస్వాములు కూడా చాలా మంది ఉంటారు. అంతేకాకుండా ఎక్కువ మంది రైతులు అక్కడ సోయాబీన్ ని పండిస్తారు. ఎక్కువ సోయాబీన్ కూడా పార్డిబి గ్రామం నుండే వస్తుంది. అలాంటిది పార్డిబి గ్రామానికి కూడా సోయాబీన్ పిఎస్సిఎస్ సెంటర్ గా ప్రకటించి ఉంటే బాగుండేది. అవును, మీరు చెప్పింది వాస్తవమే, అక్కడ గోదాములు లేవని. కానీ అక్కడ గోదాముల కోసము మీరు ఏదో ఒక అక్కడ ఉన్నటువంటి మీరు ఆ కిరాయికు తీసుకొని ఏదన్నా హాల్ కావచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది అక్కడ, ఫంక్షన్ హాల్ కావచ్చు, రైతు వేదిక ఉంది, రైతు వేదిక కావచ్చు, వాడుకొని అక్కడ పిఎస్సిఎస్ సెంటర్ ను ప్రకటించి ఉంటే బాగుంటుండే. ఎందుకంటే మా గ్రామం నుంచి రామరావు పటేల్ గారికి 90% మంది సపోర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుడు కూడా ఈ విషయం గురించి ఎవరు మాట్లాడలేకపోయిండు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా అక్కడ సెంటర్ కావాలని ఎవరు మాట్లాడలేకపోయిండొచ్చు. అందుకే పార్డిబి గ్రామ పంచాయతీలో ఈ సెంటర్ ప్రకటించలేదని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ పార్డిబి గ్రామం కంటే చాత కావచ్చు, మాలేగం కావచ్చు, చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ, తక్కువ మంది రైతులు ఉన్నప్పటికీ వాళ్ళకి ఇచ్చిళ్ళు. కానీ మేజర్ గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు. దయచేసి వచ్చే సంవత్సరం పార్డిబి గ్రామానికి పిఎస్సిఎస్ సెంటర్ వచ్చే విధంగా చూడండి. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది రైతులు సోయా పంటను ఇస్తారు. అంతేకాకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, నేను సర్పంచ్ అవుతాను, నేను ఎంపీటీసీ అవుతాను, నేను అదే అవుతాను అనే ఆలోచనలో ఉన్నారు తప్ప రైతులకు ఏం చేద్దాము, ఎట్లా చేద్దాము అనే ఆలోచన మీకు లేదు. దయచేసి ఆ ఆలోచనలో రండి. ఏ విధంగా రైతులను ఆదుకుందాం, పార్డిబి గ్రామ రైతులను ఆదుకుందాము, ఆలోచించండి. ఎమ్మెల్యే గారి దగ్గర కావచ్చు, కలెక్టర్ గారి దగ్గర కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దగ్గర కావచ్చు, వెళ్ళి రాబోయే కాలంలో పిఎస్సిఎస్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుందాము. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు మీరు, అది రామరావు పటేల్ గారు లెటర్ పెట్టడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు జియో కాపీని కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రొసీడింగ్ కాపీని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామరావు పటేల్ గారు ఎమ్మెల్యే గారు మంచి పని చేసి రైతులకు అదనపుగా 4 సెంటర్లను తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ కుబీర్ మండలంలో ఉన్నటువంటి అతిపెద్ద గ్రామ పంచాయతీ పార్టీకి రాలేదని బాధ మాత్రం మాకు ఉంది. వెంబడే అక్కడ పిఎస్సిఎస్ సెంటర్ ను వచ్చే కాలంలో ఏర్పాటు చేయాలని